హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక కొత్త నోటిఫికేషన్, ఒక మంచి నోటిఫికేషన్ ఏపీ జన్కో రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ గురించి తెలుసుకుందామండి. మనకి ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం మనకి ఏపీ జన్కో అనేది ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి మినిమం అర్హత వచ్చి 10th క్లాస్ గా ఉండడం జరుగుతుంది. అండ్ ఈ ఉద్యోగాల భర్తీకి మనం ఎటువంటి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు అండ్ ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదండి. సో మనం ఈ ఉద్యోగాలు అప్లై చేసుకోవడానికి ఏంటంటే మెయిల్ కానీ ఒక పోస్ట్ ద్వారా కానీ మనం దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది. సో ఇది మిగిలిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అండ్ దీని పే స్కేల్ ఎలా ఉంది అండ్ దేంట్లో మనకి జాబ్స్ ఉన్నాయి అని చెప్పేసి మనం డీటెయిల్ గా చూద్దాం ఈ వీడియోలో. మనకి ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి అఫీషియల్ గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఇదేనండి. సో మనకి ఇక్కడ చూస్తే మనకి 3 కేటగిరీస్ అనేది ఇచ్చారు వాళ్ళు. సో ఒకటి వచ్చి ఎలిజిబిలిటీ ఇచ్చారు అండ్ ఒకటి సెకండ్ది వేకెన్సీస్ ఇచ్చారు అండ్ థర్డ్ వచ్చి మనకి మంత్లీ పేమెంట్ కన్సాలిడేటెడ్ పేమెంట్ అనేది ఇవ్వడం జరిగిందండి 3 సెక్షన్స్ లో. మనకి ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ సెక్షన్ ఎలిజిబిలిటీ చూస్తే మనకి బిలో 40 years ఆఫ్ ఏజ్ ఉండాలండి. కేటగిరీ ఏ, కేటగిరీ బి, సెక్షన్ 3 లో మనకి కేటగిరీ ఏ, కేటగిరీ బి ఉండే వాళ్ళు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు బిలో 40 years ఏజ్ ఉండాలండి. అండ్ సెక్షన్ సి లో ఉండేటువంటి వాళ్ళు బిలో 45 years ఆఫ్ ఏజ్ కిందకి రావాలి. యాజ్ ఆన్ డేట్ వచ్చి మనకి 1/6/2021 కండి. అండ్ సెకండ్ ఎలిజిబిలిటీ వచ్చి మనకి ఫిజికలీ ఫిట్ గా ఉండాలి అండ్ సూటబుల్ ఫర్ ఫీల్డ్ సెక్యూరిటీ డ్యూటీస్. అండ్ ఫీల్డ్ లో మనకి డ్యూటీస్ చేయడానికి ఫిట్ గా ఉండే వాళ్ళు ఇది మా క్రైటీరియా, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారండి. అండ్ థర్డ్ ది చూస్తే 10th క్లాస్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా పాస్ అవ్వాలండి. అండ్ ఫోర్త్ వచ్చి ఇంతకుముందు ఎర్లియర్ చేసిన సర్వీసెస్ లో మనకి క్లీన్ రికార్డ్ అనేది ఉండడం అది ఎలిజిబిలిటీ అవుతుందండి. సో సెకండ్ సెక్షన్ చూస్తే మనకి వేకెన్సీస్ అనేవి దీంట్లో వస్తాయండి. ఫస్ట్ వచ్చి డాక్టర్ ఎన్టీటీపీపీ మనకి విజయవాడలో పోస్టింగ్ ఉంది. సో ఇక్కడ రిక్వైర్మెంట్ వచ్చి మనకి సిపాయి టు హవాయిదారు అండ్ ఎక్స్ సుబేదార్ అనేవి 2 సెక్షన్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ మనకి విజయవాడలో చూసుకుంటే మనకి 27 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అండ్ సెకండ్ చూసుకుంటే బి ఆప్షన్ SDSTPC నెల్లూరు డిస్ట్రిక్ట్ లో 24 వేకెన్సీస్ ఉన్నాయండి ఫస్ట్ సెక్షన్ లో. అండ్ రెస్ట్ దాంట్లో లైక్ సుబేదార్ దాంట్లో 1 వేకెన్సీ అనేది ఉండడం జరుగుతుంది. సో థర్డ్ తీసుకుంటే మన RTPP మనకి కడప డిస్ట్రిక్ట్ లో వస్తుందండి. ఇక్కడ కూడా 24 వేకెన్సీస్ ఆఫ్ ఎక్స్ సిపాయి అండ్ హవాయిదార్ లో ఉన్నాయి. అండ్ ఒక వేకెన్సీ వచ్చి మనకి సుబేదార్ లో ఉందండి, ఎక్స్ సుబేదార్ లో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే SRBHES కర్నూలు డిస్ట్రిక్ట్ లో ఉన్నాయండి, 10 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ 1 వచ్చి మనకి సుబేదార్ కింద, ఎక్స్ సుబేదార్ కింద ఉందండి. అండ్ నెక్స్ట్ EF అండ్ G చూసుకుంటే మనకి ఎక్స్ సిపాయి అండ్ హవాయిదార్ లో మనకి ఏ వేకెన్సీస్ లేవండి. అండ్ ఇక్కడ సుబేదార్ లో ఈచ్ 1 వేకెన్సీ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ ఇక్కడ నోట్ కూడా మెన్షన్ చేశారండి, ఈ రిక్వైర్మెంట్ అనేది ఇంక్రీస్ అవ్వచ్చు, డిక్రీస్ అవ్వచ్చు ఎట్ ఎనీ టైమ్ అని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు. అండ్ ఇక్కడ మంత్లీ పేమెంట్ తీసుకుంటే మనకి కేటగిరీ ఏకి వచ్చి 25,000 ప్లెయిన్ ఏరియాస్ లో వస్తుందండి. అండ్ సెకండ్ కేటగిరీలో తీసుకుంటే మనకి 30,000 వరకు వస్తుంది. థర్డ్ కేటగిరీ తీసుకుంటే 35,000 వరకు ఆల్ ఏరియాస్ లో మనకి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు పేమెంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనం అసలు ఎలా అప్లై చేసుకోవాలి, అసలు ఏంటి ప్రాసెస్ అనేది చూద్దామండి. ఇక్కడ మెయిన్ గా ఇది ఎవరికి అంటే ఎక్స్ సర్వీస్ అండ్ ఎక్స్ పారామిలిటరీ పర్సనల్ కు ఇది ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగిందండి. సో ఇక్కడ మనకి ఏంటంటే మన అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళి ఈ ఎలిజిబిలిటీస్ అని మీట్ అయిన వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్ లైక్ www.apjanco.gov.in లోకి వెళ్ళి మనం ఒక అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఆ పర్టికులర్ రిలేటెడ్ ఆర్ డిస్ట్రిక్ట్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ లేదా అధికృత పారామిలిటరీ ఆఫీస్ నుండి అటెస్టేషన్ అనేది చేయించుకోవాలి అప్లికేషన్ మీద. వన్స్ ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశాక మీరు ఆ సైన్ అనేది చేయించుకోవాలండి. ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ లేదా ఆ పారామిలిటరీ ఆఫీసర్, అధికృత పారామిలిటరీ ఆఫీసర్ దగ్గర నుంచి మనం సైన్ చేయించుకొని, సో ఇప్పుడు ఈ పర్టికులర్ అడ్రస్ కండి CV అండ్ కో ఇక్కడ నేను హైలైట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ CV అండ్ SO విద్యుత్ సౌదా విజయవాడ 520004 అడ్రస్ కు పోస్ట్ ప్లే చేయాలి. లేదా మెయిల్ ఐడి చూస్తే మనకి chief-vig.sec@apjanco.gov.in కి మెయిల్ అయినా చేయాలండి. ఇది లాస్ట్ డేట్ మనకి ఎప్పుడు దాకా ఉంది అంటే 25th మే వరకు ఉందండి. ఈ సంవత్సరం 2021 లో 25th మే వరకు నైట్ 8 PM వరకు మనకి స్వీకరించడం అనేది జరుగుతుంది. సో అప్పట్లోపు
ఈ దరఖాస్తులు అయితే మనం అప్లై చేసుకోవాలండి, పంపించుకోవాలి. లైక్ వెదర్ పోస్ట్ ద్వారా కానీ ఆర్ మెయిల్ ద్వారా కానీ మీరు అప్లికేషన్ అనేది పంపించుకోవచ్చు. ఈ విధంగా దరఖాస్తు చేసిన వాళ్ళని ఏంటంటే అభ్యర్థులు ముందుగా ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత వాళ్ళు ఒక డేట్ ని మెన్షన్ చేసినప్పుడు ఆ డేట్ లో మనకి ఫుడ్ డ్రిల్ ఆర్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది జరుగుతుంది. అండ్ అదే విధంగా మనకి వివా టెస్ట్ అనేది కూడా పెడతారు. సో ఓవరాల్ గా మెరిట్ లిస్ట్ ని బేస్ చేసుకొని ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఇదండి ఓవరాల్ గా ఈ నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్. ఈ కంప్లీట్ అడ్రస్ యాజ్ వెల్ యాజ్ మనకి మెయిల్ ఐడి అనేది నేను డిస్క్రిప్షన్ లింక్ లో మీకు ప్రొవైడ్ చేస్తాను. సో మీరు వెళ్ళి అక్కడ చూసుకోవచ్చు. అండ్ ఈవెన్ వెబ్సైట్ డీటెయిల్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో మీరు వెళ్ళి డీటెయిల్ గా చదువుకొని వన్స్ అగైన్ చదువుకొని మీరు జస్ట్ అప్లై చేసుకోండి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో. ఇప్పుడు మీకు ఒకవేళ యూస్ కాకపోయినా మీ రిలేటివ్స్ లో ఎవరికైనా ఆర్ మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఉంటే మీరు వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయొచ్చు. సో దట్ వాళ్ళకి యూజ్ అవుతుంది, ఒక జాబ్ గవర్నమెంట్ సెక్టార్ లో ఒక జాబ్ అనేది వస్తుంది. సో ఇది అందరికీ ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇంతవరకు మా వీడియోస్ కానీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి నోటిఫికేషన్స్ మేము అప్డేట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్.